ఫ్రైడే మార్కెట్ ఫాలో అయింది కదా క్లోజ్ అయ్యేటప్పుడు. మరి మండే కూడా ఫాలో అవుతుందా, లేకపోతే మార్కెట్ ఏమైనా రైజ్ అవుతుందా? ఒకసారి ఈ చిన్న షార్ట్ వీడియోలో నేను ప్లాన్ చేసుకునే లెవెల్స్తో పాటు ఎట్లా ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నా అనేది క్లియర్గా మీతో షేర్ చేస్తా. మర్చిపోకుండా చూసే వాళ్ళందరూ మీరు లైక్ చేస్తే ఈ వీడియోస్ కంటిన్యూగా డైలీ మీకోసం పోస్ట్ చేస్తా. యూజ్ అయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి. లాస్ట్ వీక్ కూడా కొన్ని లెవెల్స్ ఇచ్చినా కదా, ఎవరైనా ట్రేడ్ చేస్తే చెప్పండి. సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. ఫస్ట్ మీరు మార్కెట్ని కొంచెం స్ట్రక్చరల్ బేస్గా కూడా అర్థం చేసుకుంటే సెల్లింగ్ లెవెల్ అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రమ్ ద ఇమ్మీడియట్ రెసిస్టెన్స్. టాప్ ఆఫ్ దట్ జియోపాలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ ఎలాగో ఉన్నాయి, కానీ అవన్నీ మనకి అవసరం లేదు. ట్రేడింగ్ చేస్తున్నామంటే కొంచెం మార్కెట్లో ఒక అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. ఇంట్రాడేలో 4 లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. రేపు 23,748, 23,519, 23,282 నుంచి 23,195. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, కంటిన్యూగా మార్కెట్ సెల్ ఆఫ్ అయినా 23,519 లెవెల్ కనిపిస్తుంది కదా, ఈ లెవెల్ కింద మార్కెట్ వచ్చి 15 మినిట్స్లో కానీ మార్కెట్ రెసిస్టెన్స్ కంటిన్యూ చేస్తే మనం స్లైట్లీ డౌన్ సైడ్ టార్గెట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ టు 23,400, 23,280 వరకు కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది. లేదు మార్కెట్ కంటిన్యూ ఫాలో అవుతూనే ఉంది. ఒకవేళ బయింగ్ ఆపర్చునిటీ కోసం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు లాంగ్ ప్రాబిలిటీ జోన్ ఏదైతే చెప్తున్నానో 23,195 నుంచి 23,282 ఈ జోన్లో 15 నిమిషాలు బ్రేక్అవుట్ దొరికితే తప్పకుండా మనం ఒక లాంగ్ ట్రేడ్ వేసుకుంటే స్వింగ్ ట్రేడ్ లాగా కూడా ఇది పనిచేసే ఛాన్స్ ఉంది ఫర్ ద నెక్స్ట్ వీక్. లేదు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే 23,748 లెవెల్ లాంగ్ ప్రాబబిలిటీ అని నేను నోట్ ఏదైతే ఇచ్చినానో దానిపైకి ఇట్లా వెళ్ళిపోయిందంటే కంటిన్యూ బయింగ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంటే టార్గెట్ 24,000 వరకు పోవచ్చు. సో నా ట్రేడ్ ప్లాన్ ఏంటంటే కొంచెం మార్కెట్లో బయింగ్ ట్రేడ్ చేయడానికి నేను ఇంట్రెస్టెడ్ ఉన్నా. ఒకవేళ 23,748 పైన ఇమ్మీడియట్గా మార్కెట్ బయింగ్లోకి ఇనీషియల్గా కన్వర్ట్ అయితే, లేదు 23,519 కింద పోయిందంటే రెసిస్టెన్స్ తప్పకుండా వస్తుంది. ఆ తర్వాత 23,519 కింద ఆరామ్గా మనము స్లోలీ రైజ్ ఆన్ సెల్ మార్కెట్ని చూడడానికి ఛాన్స్ ఉంది. సో ఈ వీక్ మొత్తం నేను కొంచెం బయింగ్ సెటప్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాను రాదర్ దెన్ సెల్లింగ్. అంటే మండే ట్యూస్డే ఒకవేళ మనకి హెవీగా బయింగ్ ఏమైనా కన్వర్ట్ అయితే అప్పుడు మళ్ళీ హోల్డ్ అయిపోతాను. హోల్డ్ అయ్యి చూస్తాను ఎలా ట్రేడ్ చేస్తే బాగుంటుందని. లేదనుకుంటే మాత్రం 23,519 వెరీ క్రూషియల్, 23,748 ఈజ్ వెరీ క్రూషియల్. 23,519 కింద ఓన్లీ బేరిష్ ట్రేడ్స్ అండ్ అలాగే కింద ఇచ్చిన ప్రాబిలిటీ జోన్ దగ్గర ఓన్లీ బయింగ్ ట్రేడ్స్. అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి.